ఇంతకుముందు మీరేదో మాట్లాడారు, నీళ్లు తాగడం పైన కూడా వ్యత్యాసం జరుగుతూ ఉంది, కుల వివక్షణ జరుగుతూ ఉంది అని అన్నారు. మామూలుగా దళిత కళాకారులకి, మా డప్పు కళాకారులకి, లేడీ మహిళా డప్పు కళాకారులకి మేమేం బాత్రూమ్ల దగ్గర నీళ్ళు తాగుతుంటే మన వీళ్ళు పేరిణి డాన్సు, మన వీళ్ళు ఎవరో మన ఇది భరతనాట్యం, వీళ్ళు ఏమో బాటిళ్ళల్లో నీళ్ళు తాగుతుంటే మేమేం బాత్రూమ్ల దగ్గర నీళ్ళు తాగాల్సి వస్తుంది. మా కళాకారులకు ఇట్లా కూడా దళిత మేము మాదిగలమని మమ్మల్ని చిన్న చూపు చూసే విధానంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ సంస్కృతులు మాత్రమే ఇక్కడ తెలంగాణలో కళాకారులకి అవకాశం కల్పించాలి. పంజాబీ కానీ, పంజాబీ డోలు కానీ, ఇంకా ఏ బయట రాష్ట్రాలకు సంబంధించి మాకు ఇక్కడ చేయొద్దని మా డిమాండ్. అవును, వాస్తవంగా మాట్లాడుకుంటే పంజాబీ కళ అనేది మన కళ కాదు, తెలంగాణ కళ కాను కాదు కదా. మరి అది ఇక్కడ ప్రదర్శించాల్సిన, అది కూడా సాంస్కృతిక శాఖలో ప్రదర్శించి వాళ్ళకి బిల్లు పెట్టాల్సిన అవసరం ఏమి? మీరు ఎక్కడి నుంచి వస్తారో, మీ పేరేంటి? నా పేరు అంబేద్కర్, మాది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ, తెలంగాణ రాష్ట్ర డప్పు కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిని. అసలు ప్రతి ఒక్క కళాకారులకు రవీంద్ర భారతిలో సమన్వయం జరుగుతలేదు. అసలైన కళాకారులను పక్కకెట్టి యాక్టింగ్ చేసే కళాకారులను, జోకుడు కళాకారులను పైకి తీసుకొస్తారు. మేము 24 hours/7 మేము వృత్తిలో ఉంటాం. మాకు వృత్తిపరంగా ప్రేమ ఉంది. మాకు వృత్తి పుట్టుకతోనే ఉంది కాబట్టి మేము చదువుకోనో, అది నేర్చుకోనో, వీళ్ళని చూసో వాళ్ళని చూసో నేర్చుకున్న కళ కాదు. మా పుట్టుకతోటే మా పెద్దల నుంచి ఉన్నటువంటి వృత్తి కాబట్టి మాకు అక్కడ న్యాయం జరుగుతలేదు. ఇక్కడ హైదరాబాద్కు కూతవేటు దూరంలో కనీసం మేము అర్ధగంట కరెక్ట్ బండి ఎక్కితే అర్ధగంటలో రవీంద్ర భారతిలో చేరుకుంటాం. కనీసం మాకు హైదరాబాద్లో దాదాపు మాకు పరిచయాలు అయి 10-12 సంవత్సరాలు అవుతున్నాయి. ఎప్పుడు కూడా మాకు డైరెక్ట్ ప్రోగ్రామ్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎవరైనా వేరే సార్ ఫోన్ చేయాలి, ఆ సారు డైరెక్టర్ సార్ వేరే వాళ్ళకి ఇస్తారు, ఆయన మాకు ఫోన్ చేస్తారు. వాళ్ళ దగ్గర కళాకారులు లేరు కానీ వాళ్ళకాడ పేరుంది. నా దగ్గర శ్రమ ఉంది, నా శ్రమ వాళ్ళు దోసుకుంటారు. అక్కడ న్యాయం జరుగుతలేదు. వాళ్ళు ఇప్పుడు వేరే సార్ పేరు చెప్పినా కానీ ఆ సార్కి అంబేద్కర్ గాడే అవసరం. వేరే సార్కి, ఇంకొక సార్కి, నవీన్ సార్ కానీ, శేఖర్ సార్ కానీ, శంకర్ సార్ కానీ ఎవరైనా ఒక అన్నకు ప్రోగ్రామ్ ఇస్తే ఆ డప్పు కళాకారులు కావాలంటే మళ్ళీ అంబేద్కర్ గాడే రావాలి. అసలైన అంబేద్కర్ కళాకారుడు, వానికే కళాకారునికి ఒక అవకాశం ఇవ్వచ్చు కదా. వీళ్ళ పేరు మీదనో వాళ్ళ పేరు మీదనో ఇచ్చి అలా అసలైన కళాకారులను దూరం పెట్టడం కంటే వాళ్ళకు వృత్తి కళాకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేస్తే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు, వాళ్ళు కూడా నాలుగు తెలుసుకుంటారు. ఇంకొకటి, అన్ని కళాకారులకు అన్ని సమాన భాగం అక్కడ జరుగుతలేదు. ఈ రవీంద్ర భారతి అందరి కళాకారులకు తల్లి లాంటిది. జానపద కళాకారులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మట్టి కళారూపాలన్నిటికీ తెలంగాణలో మనకు తల్లి లాంటిది రవీంద్ర భారతి కాబట్టి అక్కడ తల్లికి నలుగురం పుడితే నలుగురు సమాన హక్కులు పంచుకోవాలి కాబట్టి ఆ హక్కులలో వాటా కాడ చాలా ఇబ్బంది అవుతుంది. రవీంద్ర భారతిలో ఉన్నటువంటి సొమ్ము ఎవరబ్బా జాగీరు కాదు, ప్రతి ఒక్క కళాకారునికి చెందాల్సిందే. ప్రతి ఒక్క కళాకారుని నువ్వు పైకి తీసుకెళ్ళి ప్రతి ఒక్క కళాకారుని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. కానీ నువ్వెప్పుడు చూసినా నలుగురిని, ముగ్గురిని, ఎంతమందిని పంపినావో ఇంతవరకు లిస్ట్ అవుట్ ఆడబెట్టు. మేము తప్పు మాట్లాడితే ఏడ తలొగ్గాలనో తలొగ్గుతాం. ఎప్పుడు చూడు, ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా, బయట దేశాలకు అవకాశం వచ్చినా, స్టేట్ లెవెల్లో అవకాశం వచ్చినా, ఢిల్లీకి అవకాశం వచ్చినా నువ్వు ఇచ్చిన లిస్ట్ ఆడబెట్టు. ఎవరికి ఇచ్చినావో వాళ్ళకే ఇస్తున్నావు కానీ పలానా కళాకారులకు ఇద్దాం, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మట్టి రూపాలు, వాళ్ళు అంతరించిపోతున్నారు, వీళ్ళకి ఒకరికే ఎందుకు అవకాశం, అందరికి ఇద్దామన్న ఆలోచన నీకుంటే నాలాంటి కళాకారులు కూడా సంతోషపడతారు. దయచేసి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. మాదిగ దండోరలో గత 22 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. దండోర ఉద్యమం ఎంత పెద్ద ఎత్తున సాగిందో ఈ తెలంగాణ రాష్ట్రంలో డప్పు కళాకారుల సంఘం అనేది కూడా ఏర్పాటైంది. ఆ తెలంగాణ రాష్ట్రం నిండా ఉన్నటువంటి డప్పు కళాకారులు ఒక్కసారి శబ్దం చేస్తే తెలంగాణ రాష్ట్రమే అట్టుడుకుతుంది. కాబట్టి అందరికీ సమన్వయం చేయాలని కోరుతున్నాం. దయచేసి మరి స్థానికంగా ఉన్నటువంటి లీడర్కి మీరు విషయాలన్నీ మందకృష్ణ మాదిగ గారికి తెలియజేశారా? మందకృష్ణ మాదిగ గారికి తెలియజేయడం జరిగింది. అందులోనూ వారి స్పందన ఏంటి? వారి స్పందన సార్తో మాట్లాడుతున్నారు. ఆ అన్నవాళ్ళు ఇప్పుడు వికలాంగుల
పెన్షన్ మీద పోరాటం జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం మీద పెన్షన్ పెంచే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఇది అయిపోగానే ఈ డప్పు కళాకారులకు న్యాయం చేకూర్చే విధంగా అన్నగారు యాక్షన్ ప్లాన్ తీసుకుంటానని మాకు మాట ఇచ్చారు. నేను కూడా 2006 నుంచి 2004 నుంచి దండోర కళామండలి స్టేట్ కళామండలిలో ఎన్వై అశోక్ నెంబడి రావుగల్ల బాబర్ నెంబడి మందకృష్ణ మాదిగ నెంబడి దాదాపు నేను 22 సంవత్సరాలు పనిచేసిన. నేను డప్పు కొట్టడంలో చాలా దిట్ట. చాలా పెద్దల దగ్గర డప్పు కొట్టిన, చాలా చోట్ల డప్పు కొట్టిన. 24 hours/7 నేను డప్పు కొడుతూనే ఉంటా. వృత్తి కళారూపంగా సావులు కానీ, సగనంపేటివి కానీ, పెళ్ళిళ్ళు కానీ, పేరంటాలు కానీ అన్నిటి దగ్గర నేను డప్పు కొడతా. నా టీము చాలా వరకు మా యాచారం మండలంలో దాదాపు 100 నుంచి 150 మంది డప్పు కళాకారులు ఉన్నాం. కానీ రవీంద్ర భారతిలో ప్రోగ్రాంలు చేయలేక నోచుకోలేకపోతున్నాం సార్. మాకు కూడా కడుపులు మాడుతూ ఉన్నాయి. కూతవేటు దూరంలో ఉన్న మేమెక్కడ, ఆదిలాబాదు, ఖమ్మము, నిజామాబాదు అంత దూరంలో ఉన్న కళాకారులు వాళ్ళెక్కడ, వాళ్ళకు కూడా వాళ్ళతో పాటు కూడా మాకు కూడా కొంచెం అవకాశాలు కల్పిస్తే మేము కూడా మాకు కూడా శిక్షణ తరగతులు ఇస్తే మేము కూడా కొంచెం మూమెంట్ చేసుకొని అన్ని విధాలుగా మేము కూడా మీకు కూడా సహకరించుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. దయచేసి మీరు ఎక్కడ వివక్ష చూపకుండా ప్రతి ఒక్క కళాకారుని సమన్యాయంగా చూస్తూ మీరు ముందరికి నడిపించాలని మరొకసారి ప్రభుత్వాన్ని కూడా విన్నవిస్తాం. మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డప్పు కళాకారుల సంఘం ఒక్కసారి కనుక మేము బయటికి వస్తే మాకు కడుపులు మండుతూ ఉన్నాయి. ఒక్కసారి కనుక మేము బయటికి వచ్చినామంటే ఆ దండోర ఉద్యమం కన్నా ఇది ఇంకా దద్దరిల్తారని ఈ ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సో ఇదండి మరి రవీంద్ర భారతి అంటేనే కళలకు కళాకారులకు పొట్టినీళ్ళు లాంటిది. మరి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ప్రతి కళాకారుడి హక్కుగా అందరికీ సమాన న్యాయం జరగాలి. కుల వివక్ష అనేది జరుగుతూ ఉన్నది. ఆ కుల వివక్ష అనేది తొలగించాలి. అందరికీ సమాన న్యాయం జరగాలి. ప్రతి కళాకారుని కూడా గుర్తించాలి. అట్లాగనే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ఫేక్ కళాకారులను తొలగించి నిజమైన కళాకారులకు వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి ఈ కళాకారులు అంటూ ఉన్నారు. మరి ఇదండి కెమెరామెన్ జితేందర్తో శ్రవణ్ కుమార్, NSTV హైదరాబాద్.